నమస్కారం స్వాతిరెడ్డి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నానండి, సూపర్ గా ఉన్నాను. వెల్కమ్ టు ఆంధ్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి యా చాలా రోజుల తర్వాత వచ్చారు ఆంధ్రాకి. ఎస్ నాన్నగారిని చూసుకున్నారా? చూసానండి. మ్మ్. వెరీ ఎమోషనల్ పార్ట్ అది. మ్మ్. 2 days వెళ్ళాను, నిన్న ఒకసారి మొన్న ఒకసారి వెళ్ళాను. మ్మ్. ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years చూసినప్పుడు, బిఫోర్ 5 years మా డాడ్ ఎట్లా ఉండే వాళ్ళు గుర్తొచ్చారు. ఎందుకంటే 5 years ముందు గంగమ్మ టెంపుల్కి వెళ్ళేసి దండం పెట్టుకొని హ్యాపీగా చాలా చియర్ ఫేసెస్ తో వెళ్ళాం. దట్స్ ద లాస్ట్ టైం ఐ సా హిమ్ వెరీ హ్యాపీలీ హెల్దీలీ. మ్మ్. మంచిగా ఉండిందండి. దెన్ ఆఫ్టర్ 5 years మా డాడీని విత్ బోన్స్, బట్టలు లేకుండా, విత్ ఎన్జీ ట్యూబ్, ఫీడ్ అంతా నోటి ద్వారా ఉండదు, ఓన్లీ ట్యూబ్ ద్వారా వెళ్తుంది, మెడికేషన్స్ అన్ని అంతే. ఒక హెల్ప్లెస్ సిచ్యుయేషన్ లో చూసాను. హీస్ ప్యారలైజ్డ్ వన్ సైడ్ కంప్లీట్లీ. హీ Okay. కాంట్ మూవ్ హిస్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, హీ కాంట్ స్పీక్. నేను వెళ్ళినప్పుడు నన్ను నేను పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. డాడీ నేను వచ్చాను, గుర్తుపట్టావా, నేను Hmm. గుర్తున్నానా? సో దట్ వాస్ వెరీ ఎమోషనల్ థింగ్ అండి. ఎందుకంటే పేరెంట్స్ కానీ పెంచి మనకు చాలా చేస్తారు. అట్లాంటి మా ఫాదర్ కి నేను ఈ కూతుర్ని అని చెప్పుకునే స్టేజ్, ఆ పరిస్థితి రావడం చాలా బాధ అనిపించింది. బాధపడ్డాను, ఏడ్చాను. దెన్ అగైన్ మా డాడీ ఈరోజు నా వల్ల నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, ఒక పార్టీని గెలిపించడంలో నా పార్ట్ కూడా ఉంది అని తెలుసుకొని పార్టీ గెలిచింది అని మా డాడీకి అర్థమైతే హిల్ బి వెరీ ప్రౌడ్. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. దెన్ నెగిటివ్ సైడ్ తీసేసి పాజిటివ్ సైడ్ తీసుకున్నాను. ఐ సెడ్ టు హిమ్, యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ మీ డాడీ అని. మ్మ్. సో అంటే నాన్నగారు ఆరోగ్యం అంటే మధ్యలోనే అయిందా? ఈ 5 years బ్యాక్ లేదన్నా. గవర్నమెంట్ ఉన్నప్పుడే? హీ వాజ్ వెరీ హెల్దీ అండి. ఈ February 7th ఈ ఇయర్ February 7th ఓకే ఓకే మ్యాసివ్ స్ట్రోక్ వచ్చింది. ఓకే. హైపర్ టెన్షన్ వచ్చి బ్రెయిన్ లో క్లాట్స్ వచ్చినాయి. సో ఇన్ టైం ట్రీట్మెంట్ దొరకలేదండి, ప్రాపర్ హాస్పిటల్స్ దొరక్క, బేసిక్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ దొరక్క సర్జరీ చేయాల్సి వచ్చింది. సర్జరీ ఎంత అంటే 78% ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే. సో ఆల్ దిస్ పార్ట్ మొత్తం బ్రెయిన్ తీసేయాల్సి వచ్చింది. మా డాడ్కి బోన్ ఉండదు, స్కల్ ఉండదు, ఇలా ఒక రౌండ్ ఇదిగా అయిపోయింది అనమాట. ఓకే ఓకే ఓకే. సో దానివల్ల అసలు ఒక పార్ట్ ఒక స్టేట్ లో ఎట్లా చెప్పారంటే డాక్టర్స్, నో ఛాన్స్ అన్నారు. మేము ఫ్యూనరల్స్ కి కూడా డిస్కస్ చేసుకున్నాం ఫ్యామిలీలో, ఎలా చెయ్యాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరిని పిలవాలి. ఎందుకంటే నేను మా బ్రదర్ అక్కడ ఉన్నాము, నేను రాలేను. మ్మ్. మా తమ్ముడు అక్కడ వీసా స్టూడెంట్ గా ఉన్నాడు, తను రాలేడు. మా అమ్మ ఒక్కటే ఇక్కడ ఉన్నారు. మా ఫ్యామిలీకి మా డాడీ సొంత బ్రదరు సిస్టర్స్ కి చెప్పినా కూడా వాళ్ళు భయపడిపోయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన అరాచకాలకి వాళ్ళు భయపడిపోయి కనీసం మా ఫోన్ కూడా ఎత్తట్లేదు. మా డాడీకి బాగాలేదని ఇన్ఫార్మ్ చేసాం. ఈవెన్ టుడే వాళ్ళు భయపడిపోయి మాకు కాల్ బ్యాక్ చేసి ఎలా ఉంది అని కూడా అడగలేని సిచ్యుయేషన్ ఆ రోజు ఉండింది. సో అంత బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాం మేము. మా డాడీకి ఏమైపోతుంది, ఏం చేయాలి అన్నట్టు. ఆ స్టేజ్ నుంచి మా డాడీని స్లోగా రికవర్ చేసుకుంటూ వచ్చాం. ఎవ్రీ మంత్ ఐఎమ్ పేయింగ్ 4 lakhs హాస్పిటల్ బిల్ అండి. ఫ్రమ్ February టిల్ డేట్ మా డాడీ హాస్పిటల్లోనే ఉన్నారు. సో సాడ్. నిజంగా మీరు అంటే అక్కడ చూసుకోలేరు దగ్గరుండి. ఎస్. వస్తే ఏ ప్రాబ్లం వస్తుందో. ఇప్పుడు ప్రాబ్లం నాకు వస్తే ఐ కెన్ ఫేస్ ఇట్. మ్మ్. నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నానండి. నేను ఒక మంచి ఇంటెన్షన్తో, ఒక గుడ్ రీజన్తో ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నా పైన 2 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. 1 రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ డాటర్, 1 రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్, 1 రెస్పాన్సిబిలిటీ యాజ్ అ పార్టీ ఫాలోవర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. నేను మా డాడీ కూతురుగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను అనుకోండి, ఈ 2 డ్యామేజ్ అయిపోతాయి, ఈ 2కి బ్రేక్ వేస్తారు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక పార్టీకి ఎలా అవుతుందంటే నా పైన నన్ను ప్రొటెక్ట్ చేయాలి. సో చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతాయి, నాకు అదొద్దు. అండ్ నేను వచ్చి అన్నెసెసరీగా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక కావాలని ఒక రీజన్ ఇచ్చినట్టు అవుతుంది. నన్ను వాళ్ళ చేతిలో పెట్టి నాకేదో థ్రెట్ ఉందనేది నా ఇంటెన్షన్ కాదు. నేను వచ్చినా కూడా మా ఫాదర్ని చూసుకోలేను, అరెస్ట్ చేస్తారు, నన్ను ఎక్కడికి వెళ్తారో తీసుకెళ్ళలేరు. సో నేను వచ్చిన రీజన్ సర్వ్ అవ్వదు, మా డాడీని చూసుకునే పరిస్థితి ఉండదు. సో ఓకే ఫైన్, డాటర్గా నా రెస్పాన్సిబిలిటీ పోయినా పర్లేదు, నేను స్టేట్కి పార్టీకి జెన్యూన్గా ఉన్నాం, లాయల్గా ఉన్నాను, అదే కంటిన్యూ చేద్దాము. దానివల్ల నా స్టేట్ బాగుపడుతుందంటే ఓకే, లెట్ మీ టేక్ దిస్ గిల్టీ ఫర్ ఎవర్. ఇప్పుడు నేను మా డాడీకి ఆ టైంలో
ఏం కాలేదు కాబట్టి ఐఎమ్ ఫైన్, అట్లీస్ట్ ఐఎమ్ స్మైలింగ్, డూయింగ్ సంథింగ్. అదే మా డాడీకి ఆ టైంలో ఏదైనా అయ్యి ఉండి నేను రాలేని సిచ్యువేషన్ ఉంటే ఆ గిల్టీ, నేను బేసిక్గానే గిల్టీ పర్సన్ అండి, చిన్నది చేసినా నాకు వెంటాడుతుంది తప్పు చేస్తే. అలాంటిది మా డాడీకి ఆ రోజు ఏమన్నా అయ్యి ఉంటే లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేదాన్నండి. మా మదర్కి మా తమ్ముడికి తెలుసు, సఫర్డ్ ఎ లాట్ ఎమోషనల్లీ. వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో. లిటరల్లీ ఎలా ఉన్నానంటే ఫోన్ ఇలా చేతిలో పట్టుకొని ఉండేదాన్నండి 24 hours. ఒక 2 months ఇట్లానే ఉండింది. ఏ డాక్టర్ కాల్ చేస్తారో, బికాస్ మమ్మీకి షీ కెనాట్ అండర్స్టాండ్ ఏంటి మెడికల్ టర్మినాలజీ అర్థం కాదు, షీ పానిక్ ఈజీగా. అండ్ తమ్ముడు కూడా అంతే పానిక్ అవుతారు. నేను ఒక్కదాన్ని ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలగటం ఇంట్లో. అందుకని నా ఫస్ట్ కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది హాస్పిటల్స్లో. నేనే డీల్ చేశాను మొత్తం మా డాడీది. ఆ టైంలో ఫోన్ ఇలా పట్టుకుని ఏ ఫోన్ వచ్చినా, ఏ మెసేజ్ వచ్చినా ఉలిక్కి పడి లేవడం నిద్రలో, వర్క్లో ఉన్నా సరే ఫోన్స్ రిపీటెడ్గా చెక్ చేసుకోవడం, చాలా సఫర్ అయ్యామండి ఎమోషనల్లీ. మీ ట్వీట్ ఒక్కొక్క ట్వీట్ ఒక్కొక్క అనుభవం లాగా మామూలుగా విస్ఫోటన ఉండదు. ఎక్కడ అసలు ఎప్పుడు టర్న్ అయింది మీరు ఒక యుద్ధం లాగా వీటి మీద పోరాడాలి, నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అని చెప్పి ఎక్కడ స్టార్ట్ అయ్యారు? ఫస్ట్ 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ప్రజావేదిక కూల్చడం, నాకు అక్కడే నాకు ఈ గవర్నమెంట్ అసలు ప్రజలకు ఏం చేయబోతుంది అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది. నా ఏజ్ ఒక చిన్నదైనా, నా పొలిటికల్ నాలెడ్జ్ లేకపోయినప్పటికీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ గర్ల్ ఐ కెన్ రీడ్ సైకాలజీ అని, మనుషుల్ని ఐ కెన్ రీడ్ సమ్హౌ, కొంచెం అర్థం చేసుకోగలను ఎవరి బిహేవియర్ ఏంటి అని. సో అప్పటికి నాకు దానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన ఏమీ చేయరు, ఆయన ఎందుకు నాకు తెలుసు ఆయన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందని. నేను ఇంట్లో వాళ్ళని కూడా వాదించాను, వాళ్ళకి ఓటేయకండి అని 2019 ఎలక్షన్స్కి ముందే. వన్స్ పవర్లోకి వచ్చాక నేను ఎగ్జాక్ట్గా ఏం చెప్పానో డే 1 స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో ప్రజావేదిక కూల్చిన తర్వాత నాకు ఓకే, ఇది నా స్టేట్ పరిస్థితి, ఇది ఇలాగే కంటిన్యూ అవ్వబోతుంది అని ఒక క్లారిటీ, ఫస్ట్ స్టెప్ నాకు క్లారిటీ వచ్చింది. దెన్ ఇమీడియట్లీ మన బాబు గారి హౌస్ గురించి ఫ్లడ్స్ వచ్చేసినాయని, ఆయనకు ఒక నివాసం లేకుండా అమరావతిలో చేసేద్దాం అనే దాని గురించి స్టార్ట్ చేశారు. అప్పుడు కొంచెం పానిక్ వచ్చిందండి. అంతే ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఇన్ని సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇంటికే సేఫ్టీ లేకపోతే నా రాష్ట్ర ప్రజలకి, నా లాంటి మహిళలకి, కాలేజ్ స్టూడెంట్స్కి, యూత్కి, మహిళలకి, ఎవరికైనా ఏం రక్షణ ఉంది, ఏ పొజిషన్లో ఉంది నా రాష్ట్రం అని అప్పుడు అనిపించింది. అదే టైంలో బాబు గారిని కలవాల్సి వచ్చింది నేను యూకేకి రావడానికి. యాదృచ్ఛికం అండి, ఎయిర్పోర్ట్లో కలిసాను, బ్లెస్సింగ్స్ తీసుకున్నా. ఆ రోజు నేను బాబు గారికి చెప్పాను, సార్కి గుర్తుందో లేదో నాకు తెలీదు, ఒకే మాట చెప్పానండి, సార్ 2024 మనదే, అమరావతి మనదే అని. ఆ రోజు నేను ఎందుకు చెప్పానో నాకు తెలీదు, నాకు అసలు ఆ రోజు ఏ ఇంటెన్షన్ లేదు నా మనసులో. ఆ రోజు సార్కి ధైర్యం చెప్పాలనే మాటతో చెప్పాను, ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్లో సార్ని ఎలా హ్యూమిలేట్ చేశానని చూశాను, చాలా బాధపడ్డాను. మేబీ ఆ సార్కి ధైర్యం చెప్పాలని నా చిన్న మెదడుకి తట్టి ఆ మాటలు చెప్పాను. బట్ ఇమ్మీడియట్గా నేను యూకేకి రావడం, ఆ సిచ్యుయేషన్స్ అన్నీ అలా టర్న్ అవ్వడం, నాకెందుకు వాయిస్ రేజ్ అవుట్ చేయాలనిపించింది. ఫస్ట్ నేను చేసిన వీడియో ఏంటంటే, పోస్టులు పెడుతూ వచ్చాను, పారాసెటమాల్ వీడియో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఐ వాంట్ రిమైండ్ ఎవ్రీవన్, కరోనా టైంలో పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ది బాగా వైరల్ అయింది. ఆ ఫస్ట్ వైరల్ అయిన వీడియో నాదే. సో దెన్ ఐ రియలైజ్డ్, ఓకే, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ మై వాయిస్, పీపుల్ ఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ అని వెంటనే కొన్ని చేయడం స్టార్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గుంటూరు అనడం, ఇలా గ్రామటికల్ మిస్టేక్స్, వర్డ్స్ ని ఫ్లిప్ చేసి మాట్లాడడం చేయడం. సో దెన్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. So then I started slowly telling the story, what exactly is happening in that state to the people in my own way. So I chose satirical way. So mass people connect ayyaru a satirical way ni. So they loved my storytelling and the content. So when people started liking my videos, viral అయిపోయిన తర్వాత, then YSRCP thought I became their threat. వాళ్ళు చాలా తప్పులు చేశారు, వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, మేమేం చేయకూడదు, మేము తినేయాలి అని. సో వాళ్ళ ఆలోచనలకి నేను ఎక్కడ బ్రేక్స్ వేస్తూ వచ్చాను, వాళ్ళు థ్రెట్గా ఫీల్ అయ్యి, ఓకే ఇది స్టార్టింగ్. ఆ టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ అన్ని పార్టీస్ కామ్గా ఉన్నాయి. మీరు కరోనా టైంలో చూస్తే ఎవరు బయటికి రాలేదు, సైలెంట్ అయిపోయారు, భయపడ్డారు ఇతను చేస్తున్న అరాచకాలన్నిటికీ, లీడర్స్ కూడా.
సో సమ్హౌ నాకు ఆపర్చునిటీ, ఆ టైం, ఆ ప్లెయిన్ టైము, కామ్ టైము, నా వీడియోస్ జనాలు యాక్సెప్ట్ చేయడం, అదే టైంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కటే ఉంది కదా, ఈ వాయిస్ని అన్ని చేయడం చాలా ఈజీ అని అనుకున్నారు. దే ట్రైడ్ అండి. 2020లో కరోనా సఫర్ అవుతుంటే ఓన్లీ స్వాతిరెడ్డి మట్టుకు నా ఫోన్ నెంబర్, నా యూకే నెంబర్, నా ఇండియా నెంబర్, నా ఈమెయిల్ ఐడి ఫేస్బుక్లో ఒక ఫేక్ నేమ్తో క్రియేట్ చేసి నా ఒరిజినల్ స్వాతిరెడ్డి అకౌంట్ని ట్యాగ్ చేసి, అమ్మాయి కావాలంటే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, ఫ్రీగా అవైలబుల్గా ఉంటుందని చాలా వల్గర్ కంటెంట్ రాశారు. ఒక తెలుగులో రాసి పెట్టారు. తర్వాత ఇదే కంటెంట్ నా ఫొటోస్ని మార్క్ చేసి ఫోన్ వెబ్సైట్స్లో పెట్టి ఆ లింక్ని కూడా ఆ సో కాల్డ్ ఫేక్ అకౌంట్కి ఇచ్చేసి అప్పుడే నన్ను ట్రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మా పేరెంట్స్ని స్టేషన్కి పంపించాను కంప్లైంట్ ఇవ్వడానికి. నో యూజ్, బికాస్ గవర్నమెంట్ మంది కాదు, వాళ్ళ పైన గవర్నమెంట్ పైన మనం కంప్లైంట్ ఇస్తుంటే తీసుకునే పరిస్థితి కాదు. అందరూ వాళ్ళ గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన వాళ్ళే. దెన్ అలా ఫైట్ చేసి చేసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయిందండి. పిల్లిని కొడితే అది తిరగబడుతుంది కదా, నేను పిల్లిని కాదు, భయపడే తత్వం నాకు లేదు. అలాంటి నన్ను భయపెట్టాలని ఇలాంటివి చేస్తే నేను ఊరుకుంటానా? ఇంకా ఎక్కువ చేశాను. సో ఇంకా స్ట్రాంగ్ కంటెంట్తో ముందుకెళ్ళాను. అదే నేను ఎంత స్ట్రాంగ్గా చేశానో వాళ్ళకి 10 రెట్లు నన్ను ట్రోల్స్ చేశారు. వాళ్ళు 10 రెట్లు చేసి 100 రెట్లు డోసు పెంచి వాళ్ళ పైన తుగ్లక్ బ్రో అనే పదం ఇంట్రడ్యూస్ చేసింది నేనే. అవునా? ఎస్, పీపుల్ వేరెవర్ ఐ గో, ఇఫ్ ఐ టేక్ మైక్ టు మై హ్యాండ్, దే విల్ ఆస్క్, సిస్టర్ ఒక్కసారి, అమ్మ ఒక్కసారి తుగ్లక్ బ్రో అను, నువ్వు అంటే బాగుంటది. సో వెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ తుగ్లక్ బ్రో, ఎవ్రీబడి స్టార్టెడ్ లైకింగ్ ఇట్. సో అది బాగా వైరల్ అయింది. అలా పీపుల్ నన్ను రికగ్నైజ్ చేశారు, నా స్టోరీని యాక్సెప్ట్ చేశారు. దెన్ అదే టైంలో ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆపర్చునిటీస్ నాకు క్రియేట్ చేయడం, దాన్ని నేను ఓకే మన పార్టీకి యూజ్ చేయాలి అని డిసైడ్ చేసుకొని నా వేలో నేను కన్వే చేయడం, ఇట్లా స్టార్ట్ అయింది. బట్ వెన్ ట్రోల్ స్టార్టెడ్ ఆన్ మై ఫ్యామిలీ, మండిపోయిందండి నా గుండె. నాకే రక్షణ లేదు, నేను బయట ఉన్నా, నా కుటుంబానికి రక్షణ లేదు, ఇంకేంటి నా రాష్ట్రంలో రక్షణ? ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుందండి. స్కూల్ పిల్లలు గంజాయి కొడుతుంది, 9th క్లాస్ 8th క్లాస్ పిల్లలు. తిరుమలని మనం పవిత్రంగా చూసుకుంటాం. అసలు ఎంత సెక్యూరిటీ మధ్య మనం వెళ్తాం తిరుమలకి, ఎంత ప్రోటోకాల్ ఉంటుంది వెళ్ళాలంటే. అలాంటి తిరుమలలో గంజాయి దొరకడం ఏంటి, పందులు తిరగడం ఏంటి గుళ్ళో, అసలు సిలువలు చేయడం ఏంటి, ఇవన్నీ ధర్మానికి విరుద్ధం. ఏవైతే జరగకూడదు అని మనం రాసుకున్నామో వాటన్నిటికీ విరుద్ధంగా జరుగుతుంది. కాన్స్టిట్యూషన్ మనము ఒక ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతామంటే, అసలు మనకు ఒక బ్రతకడానికి ఒక గైడ్ మన కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్ని ప్రతి అడుగున ఉల్లంఘించారు. అప్పుడు ఆ భయము, ఆ బాధ, ఆ కోపం నా వీడియోస్లో చూపించానండి. నేను ఎంత ఫైట్ చేశాను, ఎంత కష్టపడేదానంటే కంటెంట్ కోసం. దో నా టీం నాకు సపోర్ట్ చేసినా కూడా కంటెంట్ ఒకసారి వీడియో సరిగ్గా రాలేదంటే ఇక్కడ కూర్చోవడం, అక్కడ కూర్చోవడం, బయట కూర్చోవడం, కొన్ని టేక్స్ చేసి ఈ కంటెంట్ ఇట్లానే వెళ్ళాలి అని పర్టికులర్గా చేసి కష్టపడిన సిచ్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇదేది నా కోసం నేను చేసుకున్నది కాదండి, ఓన్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను బాబు గారు వస్తేనే నా రాష్ట్రం బాగుపడుతుందని స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి తీసుకున్న ఒక నిర్ణయం ఇది. దాన్ని సక్సెస్ఫుల్గా నా వంతు నేను కృషి చేసి సాధించుకోగలిగాను. ఇది నేను ప్రౌడ్గా చెప్పుకోగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని ఇయర్స్ అయినా, నేను ముసల్దాన్ని అయిపోయినా, నేను 2024 ఎలక్షన్స్లో నా వంతు సముద్రంలో ఒక డ్రాప్ లాంటి సహాయమన్నా నేను చేశాను పార్టీకి అని నేను చెప్పుకోగలుగుతానండి. ఆ కాంట్రిబ్యూషన్ నాది ఉంది అని గర్వంగా చెప్తాను. ఈ రోజు నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇంట్లో మనిషిలాగా, ఇంట్లో వాళ్ళ పాపలాగా పలకరిస్తున్నారు. సో నేను పడిన కష్టం అంతా నాకు అక్కడ పోయింది. ఏ రోజైతే బాబు గారు నారా చంద్రబాబు నాయుడు అని ప్రమాణ స్వీకారం చేశారో నాకు బాగా గుర్తుంది. అప్పుడు వర్క్లో ఉన్నానండి. వర్క్స్ అన్నీ ఆపేసి అసలు నా కళ్ళలో నీళ్ళు, ఎంత హ్యాపీ టీయర్స్ అండి, గూస్ బంప్స్ చెప్తుంటే కూడా. నేను చూస్తుంటే నా స్టాఫ్ మొత్తం వచ్చి నాతో చూశారు ఆ వీడియో అంతా. సో ఆ మాట కోసం 5 ఏళ్ళు వెయిట్ చేశాను, ఎన్నో సాక్రిఫైజెస్ చేశానండి. నాతో పాటు మా పార్టీ వాళ్ళు చాలా మంది చేశారు. ఎవరి త్యాగం వాళ్ళకి గొప్పది అవ్వచ్చు, కానీ నేను ఎమోషనల్గా పడింది, నా కుటుంబం పడింది మాత్రం ఏ కూతురికి రాకూడదు, ఏ కుటుంబానికి రాకూడదండి. కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక సందర్భంలో మాత్రం మీరు ఓపెన్ అయిపోయారు. ఇంకా తట్టుకోలేని సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది మీకు కదా. అది ఎక్స్ట్రీమ్ కదా.
అది ఎక్స్ట్రీమ్. ఎందుకంటే అప్పుడు నేను ఒక క్షణం అనుకున్నాను, ఇంత చేస్తున్నానే నా కోసం కాదు నేను ఫైట్ చేస్తుంది, మీకోసం కదరా నేను కష్టపడుతున్నా. నన్ను ట్రోల్ చేసే వాళ్ళని మీకోసం కూడా, మీ కుటుంబాల కోసం కూడా, మీ బిడ్డల కోసం కూడా కదా నేను ఫైట్ చేస్తున్నాను. ఇంత దారుణంగా ట్రోల్ చేయాలా అని బాధపడ్డా. అది నాకు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, నా పైన చాలా కథనాలు వచ్చాయి, అంతకు ముందు వచ్చాయి, దాని తర్వాత వచ్చాయి. నన్ను ఏవి బాధ పెట్టలేదు. బాధ పెట్టిన ఒక సందర్భం ఏంటంటే, మా మదర్ని ట్రోల్ చేశారండి. దానికి ఆ లైవ్కి వెళ్ళే ముందు మా మదర్తో కాన్వర్జేషన్ జరిగింది. మా అమ్మ ఏడ్చారు ఆ లైవ్కి వెళ్ళే ముందు. అది నాకు అట్లే క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు బేసిక్గా మనం పిల్లల దగ్గరికి, మదర్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. భయపడి ఏడ్చింది కాదు, భయపడి ఆగిపోవాలని ఏడ్చింది కాదు, బాధ. అమ్మని అన్నారే, నా వల్ల నేను తీసుకున్న ఒక నిర్ణయం నా కుటుంబాన్ని ఇంత బాధిస్తున్నా, నా కన్న తల్లిని ఇంత బాధ పెడుతుందా అని భరించలేక గుండెల నుంచి వచ్చిన బాధ అది. మీ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, కానీ మరి ఇక్కడ మీ బ్రదర్ లేరు, మీరిద్దరు అక్కడ ఉన్నారు. మరి అమ్మా నాన్నకి ఇక్కడ ఎవరున్నారు తోడుగా? వాళ్ళే అండి. బికాస్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి. మా మదర్ అండ్ ఫాదర్ చుట్టుపక్కల సపోర్ట్ గానే ఉండేదా? అది వాళ్ళు కూడా దూరంగా ఉండేవాళ్ళ? యాక్చువల్ మాది చాలా స్మాల్ ఫ్యామిలీ అండి. మాకు ఏ సమస్యలు లేవు, మాకు ఒక అప్పు లేదు, మేము ఏ తప్పులు చేయలేదు, మాకున్నదంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేమిద్దరం, మా బ్రదర్ అండ్ నేను చదువుకొని బాగా ఎర్న్ చేస్తున్నాము. పేరెంట్స్ ని ఏ లోటు లేకుండా, వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా చూసుకున్నాం. సో ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళకి ఏ స్ట్రెస్ లేదు. ఒక్క ఉన్న స్ట్రెస్ వల్ల వీళ్ళ టార్చర్. మా మదర్ కి ఎట్లా ఉంటదంటే, నేను ఒక్క రింగ్ ఫోన్ ఎత్తకపోతే భయం, ఏం చేశారో అని. నాకు మా మదర్ ఒక పొరపాటున ఎక్కడికన్నా షవర్కి వెళ్ళినా, లేదంటే పడుకొని ఫోన్ ఎత్తకపోయినా నాకు చాలా భయం అండి. ఎందుకు ఎత్తలేదు ఫోన్, ఏమైంది అని నాకు భయం వచ్చేది. ఆ భయాలు కూడా అనుభవించాను నేను. ఓకే, వాళ్ళు ఏం చేయలేదా ఫిజికల్ గా అటాక్ చేయటం కానీ, లేకపోతే అట్లాంటి ఏమైనా జరిగే? మా మదర్ పైన చేస్తారేమో అని భయం వేసి, మా డాడీ హాస్పిటల్లో ఉన్నా కూడా చాలా కష్టపడి మా మదర్ కి వీసా వేసుకొని యూకే తీసుకెళ్లాల్సిన పరిస్థితి అండి. ఓకే, నాతోనే పెట్టుకున్నాను మా మమ్మీని కాపాడుకోవడానికి అండి. ఇప్పుడు ఎక్కడే ఉంచితే ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు మాత్రం మీతో పాటు ఉంది? అంటే యూకేలో 4 to 5 months ఉంటారు, మళ్ళీ బ్యాక్ టు ఇండియా అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న మా డాడీకి బాగాలేదు, మా మమ్మీ సపోర్ట్ చాలా అవసరం ఉండింది. బట్ స్టిల్ ఎలక్షన్స్ టైం, సో మా మమ్మీని ప్రొటెక్ట్ చేయాలి నేను. నో వే అసలు మా ఫాదర్ దగ్గర నుంచి మా మదర్ ని అట్ ఎనీ కాస్ట్ నా దగ్గర తెచ్చుకోవాల్సిన పరిస్థితి. యా, సో చాలా జరిగాయండి. ఇది చెప్పుకుంటే చాలా వస్తాయి స్టోరీస్. యా, అసలు ఇంతకీ ఇప్పుడు వాళ్ళు చేసిన ట్రోల్లో స్వాతి రెడ్డి కాదు, ఓకే, స్వాతి చౌదరి, అసలు అవి కూడా ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేస్తున్న పోస్టులు అవి. షేమ్ అండి. నేను ఒకటి చెప్తాను, వెరీ కన్ఫ్యూజ్. అంటే ఇప్పుడు వాట్స్ దే ప్రాబ్లం? ఇప్పుడు సరే, నేను స్వాతి చౌదరిని అనుకుందాం, నేను క్వశ్చన్ చేస్తున్నా, ఆన్సర్ టు మై క్వశ్చన్, అంతే కదా? గుడ్ పాయింట్. ఎవరైతే ఏంటి, నేను అన్నోన్ పర్సన్ అండి, నాకు పేరే లేదు, నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ మీ. నాకు క్యాస్ట్ లేదు, నేను ఓవరాల్ ఐఎమ్ ఇండియన్ అండి. నేను ఒక ఇండియన్ ని, ఒక భారతదేశ మహిళని. నాకు స్వాతంత్రం, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించడం. నా రాష్ట్రంలో సరిగ్గా జరగట్లేదు, ఉన్న ప్రభుత్వం అన్యాయాలు జరుగుతుంది, నాకు కనిపించిన అన్యాయాలు ఇవి అని నేను ప్రశ్నిస్తున్నా. ఓకే, నేను తప్పు చేసా, తప్పు మాట్లాడా, వచ్చి కూర్చో, తప్పు చెప్పావు, ఇది నేను చేస్తున్నాను, నిజమని ప్రూవ్ చేయి. దట్ ఈస్ వాట్ నీడెడ్. నాకు కాస్త మీకేంటయ్యా పని, ఏంటి పని అసలు? ఇప్పుడు నేనేంటండి, రజనీకాంత్ గారు బాబు గారిని పొగిడితే రజనీకాంత్ గారు కమ్మోడైపోతారు. ఇంకెవరన్నా ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారనుకోండి, బాబు గారిని పొగిడితే వాళ్ళు కమ్మోళ్ళు అయిపోతారు. ఎవరు వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక మాట మాట్లాడితే వాళ్ళకి అమ్మోళ్ళు అయిపోతారు. ఒక స్వాతి రెడ్డికి అమ్మ అవడంలో వింతేముందండి వాళ్ళకి. సో ఈ రిజల్ట్ చూసాక ఏమనిపించింది మీకు? మీ కష్టం అంటే రిజల్ట్ లో కూడా భారీ రిజల్ట్, మామూలు కాదండి. అసలు ఇది మాత్రం నేను కాన్ఫిడెన్స్ ఉండింది, 125 పక్కా. దాని తర్వాత ఏమొచ్చిన బోనస్ అన్నట్టు, దట్ వాస్ మై క్యాలిక్యులేషన్. నేను అనలైజ్ చేసినప్పుడు ఈ సర్వేల రిపోర్ట్ల ప్రకారం నా ఓన్ క్యాలిక్యులేషన్. చాలా మంది కూడా దగ్గరగా ఉండే, కొన్ని సీట్స్ వేరే నేను అనుకున్నవి అలా మిస్ అయ్యాయి. బట్ ఓవరాల్ గా చూస్తే అలయన్స్ కి 125 అనేది నా లెక్క. బట్ రిజల్ట్స్ డే రోజు గూస్ బంప్స్ అండి. అసలు
నేనైతే ఫుల్ థమ్స్ అప్ పెట్టుకొని పాప్కార్న్ తింటూ ఫుల్ ఎంజాయ్, కాలు మీద కాలు వేసుకొని చిల్ అవుతూ ఎంజాయ్ చేశానండి ఫోన్ కాల్స్ మాట్లాడుతూ. ఓకే అమేజింగ్ నెంబర్ అండి, పీపుల్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత అవేర్నెస్ రావడానికి మేము మా ప్రాణాలను సైతం మా కుటుంబాలను సైతం అడ్డు పెట్టి ట్రై చేసాం ఈ మార్పు కోసం. ఎందుకంటే ఓటింగ్ శాతం అసలు ఎంత అమాంతంగా పెరిగిందండి ఈసారి. ఎక్కడెక్కడి నుంచో అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రారు, ఓట్లేరండి. పాపం ముందే వాళ్ళు ట్రైన్ టికెట్స్ బస్సులు బుక్ చేసుకొని ఎండలో వచ్చి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడుకొని చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ముసలి వాళ్ళు, అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం ఇప్పుడున్న ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అని ఒక మార్పును తీసుకురాగలగడంలో మా పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మూకుమ్మడిగా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అమేజింగ్ రిజల్ట్. అసలు మళ్ళీ చరిత్రలో ఇలాంటి రిజల్ట్ చూస్తానని నేను అనుకోవట్లేదు. ఓకే, ఇంకోటి ఇప్పుడు లోకేష్ బాబు గారు గెలవటం ఒక పక్కన పెడితే 3rd ప్లేస్ లో వచ్చింది ఆ రిజల్ట్ కూడా ఆయనకి. అంటే అంత మెజారిటీ రావటం. గెలిచే దగ్గర ఎవరైనా గెలుస్తారండి, ఓడిపోతాము అని తెలిసి నిలబడ్డాడే అది అండి లోకేష్ అన్న. చూపించాడు కదా, హీఈస్ ద మ్యాన్. అసలు లోకేష్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. అసలు ఎవరు తట్టుకుంటారండి? ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు, ఆయనకున్న స్టేచర్, ఆయనకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎటు చూసినా ఆయనకు అన్ని లగ్జరీసే. ఎంత ట్రోల్కి గురయ్యారండి ఆ మనిషి. ఫిజికల్ గా ఆయనను అబ్యూస్ చేస్తుంటే, జనరల్ గా మనం ఎక్కడికన్నా వెళ్తే నువ్వు లా ఉన్నావంటే మనం తట్టుకోలేం, తక్కువ మనకి హార్ట్ కి తగులుతుంది, అది మనం చాలా ఫీల్. అలాంటిది సోషల్ మీడియాలో ఒక రకమైన ట్రోల్ ని ఒక 3-4 years కంటిన్యూస్ గా రుద్దారు ఈ గవర్నమెంట్ లో. అయినా అది తీసుకొని నేనేంటో చూపిస్తానని చిటికేశారు, ఇద్దిరా నేనని చూపించారు. దట్ ఈస్ లోకేష్ అన్న. చరిత్రలో ఇట్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇది నా లోకేష్ అన్నని కాల్ రెగరేసుకునే రిజల్ట్ ఇచ్చారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయనను చూసి ఒక రకంగా బాబు గారిని నా గాడ్ గా అనుకుంటే, లోకేష్ అన్న నా రోల్ మోడల్ అండి. ఈ 5 years లో ద వే హీ ట్రాన్స్ఫార్మ్, ద వే హీ క్రియేటెడ్ మంగళగిరి పీపుల్, ఎవ్రీథింగ్ అండి. అడ్మైర్ హిమ్ ఎ లాట్. డెఫినెట్ గా ఏపీ అంత మెజారిటీ ఇచ్చినందుకు లోకేష్ అన్న హీస్ గోనా యూజ్ ఇట్ వెరీ వెల్ అండి. వెరీ షూర్ అబౌట్ ఇట్. మీ ప్రొఫెషనల్ ఏంటండి? అక్కడ ఏం చేస్తుంటారు మీరు? సో నేను మాస్టర్స్ ఫినిష్ చేశానండి యూకే వెళ్ళాక. అక్కడ ఒక కంపెనీలో మేనేజర్గా చేస్తూ నాకు హిప్నోథెరపీ మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. హిప్నోథెరపీ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ హిప్నోథెరపిస్ట్. సో హిప్నోథెరపీ అంటే ఏంటంటే మైండ్ వర్క్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎన్ని థెరపీస్కి వెళ్ళినా సరే ఈ డిప్రెషన్ నుంచి బయట పడలేరు. బికాస్ దట్స్ అ వెరీ మెంటల్ డిజార్డర్, స్ట్రాంగ్ మెంటల్ డిజార్డర్. కొంతమంది అసలు డిప్రెషన్ అని కూడా ఐడెంటిఫై చేయలేరు, బట్ సఫర్ అవుతుంటారు మెంటలీ. అలాంటి వాళ్ళకి హిప్నోథెరపీ ఇస్ ద బెస్ట్ సపోర్టివ్ థెరపీ అన్నమాట. సో మనం సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఎందుకు సఫర్ అవుతున్నారని రూట్ కాజ్ని తెలుసుకొని, వాళ్ళు సఫర్ అవుతున్న ఫీలింగ్స్ని, వాళ్ళ బిలీఫ్స్ని, వాళ్ళ హ్యాబిట్స్ని మనం చేంజ్ చేయగలుగుతాం. దానివల్ల వాళ్ళకున్న పాస్ట్ నెగిటివ్ బిలీఫ్స్ని హ్యాపీ హ్యాబిట్స్గా మార్చుకొని దే విల్ ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అన్ని రకాలుగా. సో ఇది ఒక మంచి సపోర్టివ్ థెరపీ అండి. ఐ థింక్ ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ వైల్ డూయింగ్ దిస్. నాకు ఇంటర్నేషనల్ క్లయింట్స్ ఉన్నారు, చాలా మందితో డీల్ చేస్తూ ఉంటా. నేను ఆన్లైన్ సెషన్స్ కూడా చేస్తూ ఉంటాను, ఫిజికల్ లైవ్ సెషన్స్ కూడా చేస్తూ ఉంటాను. మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది నేను మా ఫాదర్ కి కూడా చేయడం జరిగింది. రిజల్ట్స్ నేను చూసాను, నా కళ్ళారా నేను చూసాను మా ఫాదర్ విషయంలో. ఈజీగా అండి, దెర్ ఇస్ నో డిఫరెన్స్ అండి. ఇది ఒక మిత్ ఉంది, నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఆన్లైన్ కి ఫిజికల్ హిప్నోథెరపీకి అసలు ఏం డిఫరెన్స్ లేదు. ఆన్లైన్ లో ఏంటంటే మనం జస్ట్ కొన్నిసార్లు ట్యాప్ చేయాల్సి ఉంటది హిప్నోథెరపీలో. సబ్ కాన్షియస్ మైండ్ లోకి ట్రాన్స్ లోకి వెళ్ళినప్పుడు, ఇంకా డీపర్ ట్రాన్స్ లోకి వెళ్ళాలి అన్నప్పుడు, పేషెంట్ ని తీసుకెళ్లాలన్నప్పుడు ట్యాప్ చేయాల్సి ఉంటుంది, లేదా హ్యాండ్స్ ని ఇట్లా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ దట్ ఈస్ అ డిఫరెన్స్, అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆన్లైన్ సెషన్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. నాకు యూఎస్ నుంచి క్లయింట్స్ ఉన్నారు, కెనడా, ఆస్ట్రేలియా నుంచి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి ఉన్నారు. సో ఐఎమ్ రియలీ వర్కింగ్ టు డూ మై హిప్నోథెరపీ ఆన్ ఆంధ్రప్రదేశ్ చిల్డ్రన్ అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్. నౌ డేస్ జువెనైల్ క్రైమ్స్ ఆంధ్రాలో పెరిగిపోయినాయి బాగా. సో వాళ్ళకి చేయాలనుకుంటున్నాను. అండ్ రేప్ విక్టిమ్స్ ఉన్నారు కదా, వాళ్ళు అక్కడే ఆగిపోయి ఉంటారండి చిన్న వయసులో, లైక్ 6-7 years లో కొంతమంది రేప్స్ కి గురయ్యి పాపం లైఫ్ లేకుండా డిప్రెషన్ లో ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతే, అలాంటి వాళ్ళకి నేను ఫ్రీగా సెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ డ్రగ్ అడిక్షన్స్, ఈ వీడ్ గంజాయికి బానిసలైపోయి చిన్న చిన్న ఫ్యామిలీస్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి నేను ఫ్రీగా సెషన్స్ చేద్దాం అనుకుంటున్నానండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత
మేము ఎందుకు ఓడిపోయాం అని చెప్పేసి Yeah. ఎక్కువ సందర్భాల్లో అవి మనం గమనిస్తా ఉన్నాం. యా దానిపైన మీ కామెంట్ ఏంటి? ఆయన ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడండి. అందుకే నేను తుగ్లక్ బ్రో అంటా, ఊరికే కాదు. అందరూ నేను ఎందుకు ఊరికే అంటున్నాను అనుకున్నారు. ఐ నో హిస్ మెంటల్ కండిషన్ అండి. ఆయన చూస్తేనే ఒక రకమైన సఫరింగ్ లో ఉన్నాడు అనిపిస్తుంది నాకు. నాకు ఎప్పుడో కోరిక ఉండేదండి సీరియస్. నేను నా క్లోజ్ సర్కిల్ లో చాలా కొన్ని వందల సార్లు డిస్కస్ చేసి ఉంటా. అరే నాకు ఒక్క ఆపర్చునిటీ వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదురుగా కూర్చొని ఫేస్ టు ఫేస్ చూడాలని ఉంది అని. అందరూ ఎందుకు అంటారు, బికాస్ అంత మైండ్ లో పెట్టేసుకొని అంత స్ట్రెస్ ని, అంత డార్క్ మైండ్ సెట్, క్రిమినల్ మైండ్ సెట్ ని ఒక మనిషి అంత కామ్ గా ఎట్లా ఉండగలుగుతారు? అది ఇంపాసిబుల్ అండి. ఎంతో గొప్ప మహానటులు బై బర్న్ మహానటులు అయితే తప్ప అది సాధ్యం కాదు. కనీసం కళ్ళల్లో కళ్ళు పెట్టి 10 నిమిషాలు చూస్తేనే మారుతాడేమో, ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయేమో అనేది ఒక థాట్ ఉండేది. ఫనీ సైడ్ అపార్ట్, ఐ థింక్ హీ నో ద రీజన్ అండి ఎందుకు అనేది. వెన్నుపోటు పొడిచారు వాళ్ళే. ఓకే, ఎవరో కూడా కాదు. ఐ టాక్ వెరీ ఓపెన్లీ అండి వాట్ ఈస్ మై అనాలిసిస్ అనేది. జగన్మోహన్ రెడ్డి ఎంత బ్లైండ్ గా కొంతమంది నమ్మారంటే, కొంతమంది ఎవరు అంటే సజ్జల అండ్ పెద్దిరెడ్డి, ఇంకొంతమంది, వాళ్ళిద్దరు మెయిన్. ఎంత చెత్త రాసిస్తే ఆ పేపర్ లో సీఎం స్థాయి వ్యక్తి కనీసం ఆ స్క్రిప్ట్ లో ఏముంది కనీసం చదివేటప్పుడు అర్థం కాదా? స్కూల్ పిల్లల ఈవెంట్స్ లో మనము పెళ్లిల గురించి ఏంట్రా మాట్లాడేది, సీఎం స్థాయి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వ సారి తిట్టాలా లేదా, ఎవర్రా రాసింది స్క్రిప్ట్ అని. అలా వచ్చి బ్లైండ్ గా చదివే అంత గుడ్డిగా వాళ్ళిద్దరిని నమ్మారండి. సో దే క్రియేటెడ్ బ్యారియర్ బిట్వీన్ పీపుల్ అండ్ జగన్మోహన్ రెడ్డి. సో ఆయనని అందుకే బయటికి రానికుండా పరదాలు కట్టేయడం, పీపుల్ కి జగన్మోహన్ రెడ్డికి ఒక డిస్టెన్స్ స్పేస్ ని క్రియేట్ చేసేసి, పీపుల్ జనాలు ఏమనుకునే వాళ్ళు, వాళ్ళ పార్టీ క్యాడర్ ఏమనుకునేది, వీడు వేస్ట్, అపాయింట్మెంట్ ఇవ్వడు, పాడు లేదు, అసలు అనవసరంగా చేరాం ఈ పార్టీలో అని వాళ్ళ లీడర్సే అనుకుంటారు. జనాలేమో వీడేంట్రా బాబు, వీడిని ఇంత 151 సీట్లు ఇచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెడితే కనీసం మన కష్టాలు వస్తే కాళ్ళు అడుగు తీసి బయట పెట్టాడు, ఒకవేళ వచ్చినా ఇంత దూరం బారికేడ్లు వేసుకొని నిలబడుకుంటాడు, మనకు ఒక పేపర్ పంచుకుందామన్నా, మనకున్న కష్టాలు చెప్పుకుందామని వీల్లేదు అని వెక్స్ అయిపోయారు. దానికి తోడు వీళ్ళు సైలెంట్ గా ఏం చేశారు, ఆయనకు తెలిసే చేసుంటారు. వీళ్ళు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంకేం చేశారు, ఈ కొడాలి నాని, ఈ రోజా ఇలాంటి వాళ్ళని రంగంలోకి దించుతారు. ఎప్పుడు పక్కన పార్టీ వాళ్ళు చేస్తున్న అన్యాయాలని బయట పెట్టినప్పుడు ఇలాంటి బూతులతో డైవర్ట్ చేస్తారు. అది ప్రజల్లో చిరాకు వచ్చింది. ఒక ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలను డిస్కస్ చెయ్యండి అని పంపిస్తే బూతులా మీరు వచ్చి మాట్లాడేది, పైగా మాకేనా చేశారా? ఏం లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు అమరావతినే క్యాపిటల్ ఉంటుందని ఆ రోజు ఇంత ల్యాండ్ సరిపోదు, మాకు ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలని అసెంబ్లీ సాక్షిగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తుండగా పలికారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన కొన్ని రోజుల్లోనే 3 క్యాపిటల్ సిటీ డ్రామాని పైకి తీసుకొచ్చారు. పోనీ ఆ 3 క్యాపిటల్స్ లో ఒక్క క్యాపిటల్ కూడా చేయలేదండి. ప్రజలకు అర్థమైంది ఇదంతా డ్రామా, పచ్చి అబద్ధం. ఆ పూటకి ప్రజలని ఏమార్చడానికి చెప్పిన కథలు తప్ప మరొకటి కాదు అని చెప్పి ప్రజలు నమ్మారు. బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళు సంపాదించుకోవాల్సిన వీళ్ళిద్దరు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వీళ్ళు దాచిపెట్టుకోవాల్సిందంతా వీళ్ళు చేసేసుకున్నారు. ఈయన వీళ్ళ పైన కంప్లీట్ గా రిలై అయ్యాడు. సో ఓటమి అయ్యాడు, అది ఆయనకి తెలుసు. దాని నుంచి బయట పడలేక, లోపల దాచుకోలేక ఈ రోజు ఆయన పేరుని కూడా ఆయన కంప్లీట్ గా చెప్పలేని దుస్థితిలో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. సో కంప్లీట్ గా అండి ఎవరో రీజన్ కాదు, హీఈస్ ద రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్. ఒకప్పుడు 151 మ్యాండేట్ ఇస్తే ఆయనకి ఎంత గొప్పగా పరిపాలన చేసి ఉండొచ్చుంది. అదే గనక తెలుగుదేశం పార్టీకి వచ్చి ఉంటే 2019 ఎలక్షన్స్ లో ఈ రోజు అమరావతి వెలిగిపోయేదండి. ఎంతమంది ఉద్యోగాలు వచ్చేవి, కుటుంబాలు బాగుపడేవి, నెత్తిన కిరీటం పెట్టేవారు చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఎలక్షన్స్ లో కూడా. కానీ అంత మ్యాండేట్ ఇస్తే ప్రజలని కాలితో తొక్కి ఆ కుర్చీకున్న విలువని అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రోజు అనుభవిస్తున్నారు. హీఈస్ ద రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్. యాజ్ ఏ డాక్టర్ గా మీరు చెప్పండి, ఆయన చాలా సింపుల్ గా అసలు ఫోన్ కూడా వాడరు అన్నారు. సో ఒక సీఎం గా ఉండి కూడా ఆయన ఇప్పుడు ఈ రోజులో అసలు ఫోన్ లేకపోతేనే ఎవరు ఉండలేము. అలాంటిది ఫోన్ కూడా వాడలేదు ఆయన. సో ఓకే, ఐ హావ్ 2 ఆన్సర్స్ ఫర్ దిస్. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన పబ్జి ఆడతారని ఒకసారి చాలా ట్రోల్ అయింది. వచ్చాయి, బట్ ఆయన ఎలా ఆడతారు? ఫోన్ యూజ్ చేయకపోతే పబ్జి ఎట్లా ఆడతారు? ఆ వార్త ఎట్లా వచ్చింది? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నార్మల్ గా మనిషిగా పుట్టిన ఎవడైనా కమ్యూనికేషన్ కి వాడేది ఈ కాలంలో ఫోనే. ఫోన్ వాడకుండా ఆయన అసలు ఎట్లా ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నారు? సెకండ్, ఇంకొక విషయం ఏంటంటే
సామాన్యమైన వ్యక్తులు ఎవరైనా సరే ఫోన్లు వాడతారు. అసమానమైన అసలు క్రిమినల్స్ తప్ప ఫోన్లు వాడకుండా ఎవరు ఉండరండి. సో దీన్ని బట్టి ప్రజల ఊహకు వదిలేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి క్రిమినల్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందో, సో ఆయన ఎన్ని క్రిమినల్ పనులు చేయకపోతే, ఆయన మైండ్ సెట్ లో ఎంత క్రిమినల్ థాట్స్ లేకపోతే తప్పించుకోవడానికి ఫోన్లు వాడకుండా ఉంటారు. మీరు చూస్తే పెద్ద పెద్ద ఈ వర్డ్ వాడొచ్చో లేదో నాకు తెలీదు, బాంబ్స్ వేసే వాళ్ళు కానీ వీళ్ళంతా ఫోన్లు వాడరు డైరెక్ట్ గా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన వాడట్లా భయపడి. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ ఆయనకి కొంచెం సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. దీనికి జస్టిఫై చేయడానికి నేను ఒక ఆన్సర్ కూడా చెప్తాను. నేను రోడ్ మీద వెళ్తూ ఉంటాం, కొన్ని వందల మందిని చూస్తాం మనం. సో ఒక అబ్నార్మల్ మనిషిని మనం ఐడెంటిఫై చేస్తాం. అరే వీడు సరిగ్గా నడవట్లేదు ఏంటి, వీడు కొంచెం తేడాగా ఉన్నాడు మనకే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? వాడు సరిగ్గా నడవడో, వాడి డ్రెస్సింగ్ మంచిగా లేదు, అబ్నార్మల్ బిహేవియరో, ఎవరితో ఉత్తిని గొడవ పడటమో సంథింగ్ ఏదో చేస్తాడు, మనకు అర్థమైపోద్ది. ఆ కొన్ని వందల మంది మనకు కరెక్ట్ కనిపిస్తాడు, ఒక్కడే సరిగ్గా కనపడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే అండి. కొన్ని వందల మంది పాలిటీషియన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఒక సీఎం అయింది కూడా ఆయన వే ఆఫ్ టాకింగ్, ఎస్పెషల్లీ వెన్ హీ కమ్స్ టు పబ్లిక్, మైక్ పట్టుకున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక పాయింట్ మనం చూసి ఈజీగా చెప్పేచ్చు. ఈయనకి ఏదో ఉందిరా, ఈయన సరిగ్గా రాత్రి పడుకోలేదు, లేదంటే పిచ్చి మాటలు మింగలేదు, సంథింగ్ ఎవరికన్నా అర్థమైపోద్ది. నేను క్రియేట్ చేసింది కాదు, అది ఆల్రెడీ సోషల్ మీడియాలో వస్తున్నది, మనం చూసిందే. సో ఇంకొక జస్టిఫికేషన్ ఏంటంటే, మీరు గమనించండి, ఎనీ వీడియో జగన్మోహన్ రెడ్డి పేపర్ చదవకుండా ఉన్న వీడియోస్ తీసుకోండి, చాలా హెల్దీగా, చాలా స్ట్రాంగ్గా, వాయిస్ కూడా చాలా పవర్ఫుల్గా, చాలా క్లియర్గా ఆయన అనుకున్న పాయింట్ చెప్తాడు. సో చాలా యాక్టివ్గా ఉంటాడు, విచ్ మీన్స్ హీ డిడ్ంట్ టేక్ ఎనీ సైకియాట్రిక్ మెడికేషన్స్. హీస్ 100% వెరీ యాక్టివ్ అండ్ కాన్షియస్. అదే ఆయన సైకియాట్రిక్ మెడికేషన్స్ తీసుకుంటే పేపర్ స్క్రిప్ట్ ఉంటుంది, ఆ పేపర్లో ఎంత చెత్త ఉంటే అంత చెత్త. కనీసం నమస్కారం అని చదవాలంటే పై నుంచి కిందికి 4 సార్లు తలదించుతారండి. ఒక నార్మల్ పర్సన్ నమస్కారం అని చదవాలని అలా చేస్తారా? ఎంత అంటే చిన్న పిల్లలు కూడా, ఒక LKG పిల్లలు స్పీచ్ చెప్పాలంటే కూడా పేపర్ అన్నిసార్లు చూడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసే వ్యక్తికి నమస్కారం అని చదవడానికి కూడా 10 సార్లు తలదించుకొని పేపర్ చూసి చదవాల్సి వచ్చిందంటే ఆయన మెంటల్ స్టేటస్ ఏంటనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకి అన్ని తెలుసు. ఆయన యాక్షన్స్, ఆయన బిహేవియర్, ఆయన వే ఆఫ్ టాకింగ్, ఆయన తీసుకునే డెసిషన్స్, ఆయన మాట్లాడే పద్ధతి అన్ని ఆయనకి పిచ్చుందని చెప్తాయి. నేను కొత్తగా చెప్పింది ఏం లేదండి. ఒకానొక సందర్భంలో పాపం షర్మిల గారు కూడా బాధపడ్డారు, మా అన్నకి పిచ్చి వచ్చేసిందేమో, మందులు ఏమి తగ్గినాయేమో, తెప్పించుకొని వాడండి అని సొంత చెల్లి అన్నారు. ఇంకా నేను చెప్పేది ఏముందండి ఇందులో. Thank you. థ్యాంక్ యూ అండి.